డై బజర్ గేమ్ అని అంటారు. దీన్ని తయారు చేయడానికి ఒక కార్డ్బోర్డ్ని, ఈ వైర్ని తీసుకున్నాం అండ్ బ్యాటరీ, ఇదేమో లైట్, ఇది బజర్. సో మనం ఎంత కాన్సన్ట్రేషన్తో ఆడుతున్నాం అనేది ఈ గేమ్ ద్వారా మనకు తెలుస్తుంది. మెయిన్గా ఏంటంటే ఇప్పుడు ఈ లూప్ ఉంది కదా, ఈ లూప్ ఒకవేళ ఈ వైర్కి టచ్ అయింది అనుకోండి, ఏమవుతుంది, ఇక్కడ బజర్ మోగి లైట్ వచ్చేస్తుంది. చాలా కాన్సన్ట్రేషన్తో ఆడాలి. మనం ఇలా ఆడుతున్నప్పుడు చూడండి, ఇప్పుడు టచ్ అవుతుంది, అవుట్ అయినట్టు లైట్ వచ్చేస్తుంది, చూడండి ఇలా మోగుతుంది, సౌండ్ వచ్చేస్తుంది. చాలా మనకు ఎంత కాన్సన్ట్రేషన్ ఉంది అనేది దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు. చూడడానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది, కానీ ఇలా ఈ లూప్ ఇలా వెళ్తున్నప్పుడు అది ఆటోమేటిక్గా మ్యాగ్నెట్ అట్రాక్ట్ అయినట్టు అనిపిస్తుంది. చూడండి టచ్ అయిపోతుంది, టచ్ అయినప్పుడు చూడండి మోగుతుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ వరకు ఆడాను, మా స్టూడెంట్స్ ఆడతారు. ఇప్పుడు ఎవరు విన్ అవుతారని చూద్దాం. ఆడతావునా? కమ్. కాన్సన్ట్రేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఈ గేమ్ ఆడడం వల్ల. స్టూడెంట్స్కైనా టీచర్స్కైనా చాలా కాన్సన్ట్రేషన్తో ఆడాలి. ఓకే చూడండి, టచ్ అవుతున్నప్పుడు ఇక్కడ బజర్ ఆల్రెడీ మోగుతుంది, లైట్ వచ్చేస్తుంది. సో అవుట్ అన్నమాట. అవుట్ అయ్యావు. చూడండి మోగుతూనే ఉంది, అది టచ్ అవుతున్న కొద్దీ. చూడండి, దీన్ని డై బజర్ గేమ్ అని అంటారు. ఇది మా స్టూడెంట్స్ తయారు చేశారు.